హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే నిన్నటి వీడియో ఫ్రెండ్స్. వీలు కుదరక పోస్ట్ చేయలేదు. కొంచెం పనుల వల్ల కుదరలేదనమాట. ఇంకా ఈ నెల రోజులు ముగ్గులన్నీ వేసుకుంటాం కదండీ! పండగ ముగ్గులు. పండగ నెలపెట్టిన దగ్గర నుంచి ఇంకా లాస్ట్ 5 రోజులు భోగి రోజు నుంచి 5 రోజులకు మాత్రం లాస్ట్ మళ్ళీ క్లోజ్ చేస్తాము. వాకిళ్ళు మూస్తారంటారు కదా! గీతల ముగ్గులు, మెలికల ముగ్గులైతే వేస్తారండి. నాకు ఓపిక లేక నేనైతే వేయలేదండి. సింపుల్‌గా ఇలా స్టార్ ఏసి పుష్పాలైతే వేసేసానండి. ఎప్పుడు ఏంటి పుష్పాలైతే అనుకోవద్దండి. నాకేంటి ఏ ముగ్గు వేద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళేసరికి అదే వచ్చేస్తాయన్నమాట. అట్లాగా తెలియకుండానే వేసేస్తాను. చూడటానికి బాగానే ఉంటాయి కదని ఇంక ఉంచేస్తానన్నమాట. ఇంకా లాస్ట్ రోజు సింపుల్‌గా అయితే వేసేసి క్లోజ్ చేశానండి. వాకిళ్ళు మూసేస్తారు అంటారు కదండీ! ఇంక నా ఐదో రోజు మేము చేసేస్తాం అట్లాగా. ఈరోజు కూడా అమావాస్య వచ్చింది, కలిసొచ్చింది. కానీ ఇంకా ముయ్యకూడదు. కానీ ఇంక నేనైతే మూసేస్తున్నాననమాట. ఇంకా మామూలుగా ఫస్ట్ నుంచి వచ్చే ఆనవాయితీ కదండీ! అందుకని అట్లాగే చేసేసాను. ఇంక అమావాస్య అనేది నేను ఆలోచించలేదనమాట. మీలో ఎంతమందికి ఇట్లాగా వాకిళ్ళు మూస్తారు అని తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇట్లా చేస్తారనమాట. నేను ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. నేను కూడా అట్లా చేసేదాన్ని. భోగి, సంక్రాంతి, భోగి రోజు భోగి పండగేసుకొని ఇక్కడైతే చూడండి వచ్చేస్తున్నాయి మా ఎనిమీలు. ఎంత కష్టపడి వేసినా సరే ఒక్క నిమిషంలో తుడిచి అవతల పడేస్తాయండి. వెళ్ళిపోతానే ఉన్నాయి ఆనుకొని. ఒక పక్కన దోమలు, ఒక పక్కన ఇవి కుక్కలు. ఇంక అంతే ఒక్క నిమిషం. కానీ ఇంక వెయ్యాలి కాబట్టి వేస్తున్నా. ఇంకేం అనలేం కదండీ మనం. భోగి రోజు వచ్చి భోగి పండ్లు అవన్నీ పోస్తారు పిల్లలకి. ఇంట్లో మా సైడ్ అయితే పులకం అవి చేస్తారు. ఇక్కడైతే నాన్ వెజ్ తింటారు కాబట్టి దోశలు, నాన్ వెజ్ అవి వండుకుంటారు. తెల్లారి సంక్రాంతి రోజు మాత్రం ఇట్లాగా పంతులు గారు వాళ్ళు వస్తే ఉత్తరాయణం పెడుతుంది కదా! ఆ రోజు తర్పణాలు అవన్నీ వదులుకుంటారు. తర్వాత కనుమ రోజు తెలిసిందే మీకు. ఆ రోజు కూడా నాన్ వెజ్ అవన్నీ చేస్తారు. నాలుగో రోజు మాత్రం మేము ఇంకా వీరరాఘవుల స్వామికని పెట్టుకుంటాము. అట్లాగా పిండి దీపం అవన్నీ పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఐదో రోజు ఇట్లా అయితే క్లోజ్ చేసేసి వాకిళ్ళు అయితే మూసేస్తామండి. మేమైతే ఇలా చేస్తాను. నేనైతే ఇట్లాగా అప్పటి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అట్లాగే ఫాలో అవుతున్నాను. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా! మా ఊరిలో అయితే ఇట్లాగ ఉంటాయి అన్నమాట. మీ ఊర్లో కూడా ఇంతేనా? మీరు ఇట్లాగే చేస్తారా కదా? నచ్చితే కనుక నా ఛానల్ ఒక మంచి కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వెళ్ళిపోతుంది వీడియో ఫాస్ట్‌గా. అక్కడ మీకు స్లోగా కనిపిస్తది. ఇక్కడ నాకు వెళ్ళిపోవటం వల్ల నేను అట్లా ఫాస్ట్‌గా మాట్లాడుతున్నానండి. ఏమీ అనుకోవద్దు. ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. ఒక మంచి కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ స్లోగా వేస్తున్నట్టుంది. ఇక్కడ ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ ఎక్కడ మధ్యలో సగంలో కట్ అయిపోద్దని అలా ఫాస్ట్‌గా వెళ్తున్నానండి. నాకైతే వేరే అవన్నీ ఆప్షన్స్, యాప్లు అవన్నీ నాకు సరిగ్గా తెలీదు. అందువల్ల నేను అట్లాగా చెప్తున్నానండి. నాకు తెలిసినట్టుగా మైకులు, గీకులు కూడా లేవు. ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను కదా! చెప్పిందే చెప్తున్నానని అయితే అనుకోవద్దు. ఏంటి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటారు కదా! అనుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. తప్పుగా అయితే అనుకోవద్దండి. ఇలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఉన్నంతలో ఆ వీడియోకి తగ్గట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. మంచి మనసుతో ఒక కామెంట్ చేయండి. ఈ సంవత్సరానికైతే మా సంక్రాంతి పండగ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇట్లా అయితే జరిగిందండి. ఇంకా ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. నాకు ఏం బాలేదండి. తలకాయ నొప్పిగా ఉంది. మంచు బాగా కురుస్తుంది. ఓ పక్కన దోమలు, ఓ పక్కన మంచు. అందుకే అలా ముసుగు వేసుకున్నానండి. ఇంకా కొంచెం తెల్లవారిపోయినా గానీ మంచయితే బాగా పడుతుంది. తగ్గిపోయిందిలే అనుకుంటే మళ్ళీ పడుతుంది. కానీ ఎండ కూడా వస్తుంది తర్వాత. ఇంక అట్లయితే జరిగిందండి మా సంక్రాంతి పండుగ. ఓకే ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్తే అండి. ఒక్కసారి మంచి చూడండి నా వీడియోలు నచ్చితే కనుక ఒక మంచి కామెంట్ చేయండి. నా నా వీడియోలు మాత్రమే కాదు ఎవరైనా పూర్తిగా చూడండి. చూసి ఒక మంచి కామెంట్ అయితే చేయండి. దానివల్ల అయితే మీకేమి ఇబ్బంది అయితే లేదు కదండి. లేదు చూడటానికి కూడా వీలు పడలేదనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళైనా సరే ఒకటి ఏదన్నా వచ్చినప్పుడు అది మంచిగా ఉంటే కనుక మీకు మంచిగా అనిపిస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి. కామెంట్ చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. కానీ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఒక కామెంటు, ఒక లైక్ చేస్తే మన ఎంతవరకి మన వాళ్ళు చూస్తున్నారని మనకు కూడా తెలుస్తుంది కదండీ! అందువల్ల ఎవరైనా అందుకే లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అంటా ఉంటారు పాపం. మనకి వాళ్ళ కష్టం మనకు తెలియకపోవచ్చు. కానీ చూసినందుకైనా వాళ్ళు ఎంత కష్టపడ్డారని ఒక మంచి కామెంట్ చేస్తే అదొక హ్యాపీనెస్ వస్తది అని నేను అనుకుంటున్నాను. నేనైతే అలాగే చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఒక కామెంట్ అయితే చేయండి. మీ పేరు అక్కడ పడ్డంత మాత్రాన ఏమి అయిపోదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.